ఇప్పుడు వచ్చేటికి విశాఖ అద్భుతం, విశాఖ సూపర్, మనం మొదటి నుంచి చెప్తోంది అదే విశాఖ. సరే రాజధాని పరంగా అమరావతి ఓకే, బట్ గ్రోత్ ఇంజిన్ అదే, వేగంగా డెవలప్ అవ్వాలంటే అదే. ఇప్పుడు వీళ్ళు కూడా రేపు ఎలక్షన్స్ కి చెప్పుకోవాలి, చూపించుకోవాలి. సూపర్ 6 లో ఆ డబ్బులు ఇవ్వట్లా, అన్నదాత సుఖీభావాలు మధ్యలో ఇప్పుడు ఏదో ఇచ్చుకొచ్చారు. తర్వాత అనేక రకాల పబ్లిక్ ఇచ్చిన హామీలు, 50% 50 ఏళ్ళకి పెన్షన్లు, ఇట్లాంటివన్నీ ఇప్పుడు వీళ్ళు ఇవ్వలేరు. ఉద్యోగుల్ని వీళ్ళని ఒప్పించలేరు. ఇవన్నీ ఒక వ్యతిరేకత. ఇప్పుడు లేకపోతే ఆరోగ్యశ్రీ రేపు పొద్దున ఎట్లాంటి ఇబ్బంది ఉంటుంది, ఇప్పటికే ఇబ్బంది వచ్చా ఉద్యోగుల్లో చర్చ వస్తుండే. ఇవన్నీ కూడా వీళ్ళ చేతిలో ఎంతవరకు పరిష్కరించగలరంటే వీళ్ళ చేతిలో ఉంది 20-30%. అసంతృప్తి పెరిగిపోతా ఉంటది. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ కి మరి ఎట్లా గెలవాలి? ఒక హోప్ క్రియేట్ చేయాలి. ఆ హోప్ లో ఒక ఫిక్సేషన్ చేయాలి మనకి. ఇదిగో చూసారా, అమరావతి డెవలప్మెంట్ ఓ పక్కన చేసుకెళ్తున్నాం, అక్కడ బ్యాంక్ వాళ్ళ హెడ్ క్వార్టర్లు కట్టిస్తున్నాం, అది కట్టిస్తున్నాం, ఇది కట్టిస్తున్నాం, ఇది కావాలంటే ఈ ప్రాంత ప్రజలు మాకే ఓటేయాలి. అలాగే విశాఖ గ్రోత్ ఇంజను అది మేము కనిపెట్టాం, జగన్ కాదు కాబట్టి అక్కడికి ఇవన్నీ పట్టుకొచ్చేస్తున్నాం. టీసీఎస్ వాడు వచ్చేస్తున్నాడు, గూగుల్ వాడు వచ్చేస్తున్నాడు, కాగ్నిజెంట్ వచ్చేస్తున్నాడు, అంతకుముందే ఉన్నాయి ఇన్ఫోసిస్, లేకపోతే అనేక సంస్థలు. సినిమా స్టూడియోలు కూడా పెట్టాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, అవి కూడా ప్రయత్నించాడు అతనైతే. ఇక్కడ వీళ్ళు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే ఈ ప్రధాన 2 పార్టీల వాళ్ళు, కానీ వీళ్ళు ఆ దిశగా ఆలోచించట్లేదు. బట్ అక్కడ